Hi, this is Priya. Welcome to Jabardast TV, Khammam TV. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం ద్వారా యావత్ జీవకోటికి శాంతి, ఆనందం, సౌభ్రాతృత్వం, సుఖజీవనం, ఆరోగ్యం కలుగుతుంది అని శివానందగురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపిచంద్ అన్నారు. సప్తధాములో శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతానికి అన్ని ఏర్పాట్లు ఉచితంగా చేసి పూజా ద్రవ్యాలు, నైవేద్యాలు, పూలు, పండ్లు అందరితో కలిపి సమాజ హితం కోరుతూ దేశం అభ్యున్నత పదంలో వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ దేవదేవుని కొల్చామని, దానికి పూజా గురువులు ఆశీస్సులు కూడా ఉన్నాయన్నారు. ట్రస్టీ బండారు సాయినారాయణ మాట్లాడుతూ వ్రతానికి 1000 మంది భక్తుల జంటలతో పాటు 1000 మంది సాధారణ భక్తులు దేశంలో అన్ని ప్రాంతాల నుండి విచ్చేశారని, అందరికీ సత్యనారాయణ స్వామి ప్రసాదం, విభూది, భోజన, వసతి సదుపాయాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ సోమ, రామయ్య, మాదారం, సదాశివుడు, పబ్బా విశ్వేశ్వర్, వెంకటరమణ, ఉమాశంకర్, రేపల రామచందర్, రామిరెడ్డి, విజయకుమార్, లయక్ హయద్, గంగే సారయ్య, బతుకమ్మ, విజయలక్ష్మి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మేము చూసుకోవాలి. ఫలితాన్ని భారత స్వామి త్యాగం చేయడం త్యాగం చేయడం మాకు బోధ చేస్తారు. ఉండాలని కోరుకున్నాము. ప్రతి ఒక్క మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము.
గురుదేవులు శ్రీ శివానంద గారి ఈరోజు వరంగల్ నగరంలోని ములుగు రోడ్డులో శ్రీ సప్తధామంలో శ్రీ శివానంద గురుదేవుల సన్నిధిలో ఆయన నక్షత్రం రోజు అంటే రేవతి నక్షత్రం రోజు ద్వాదశి కార్తీక మాసము సామూహికంగా దాదాపు 400 జంటలతోటి ఈరోజు శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పూజ గురుదేవులు ఉన్నప్పుడు కూడా వారి అనుమతితో దాదాపు 1116 జంటలకు అప్పుడు చేశాము. అందరికీ అన్ని ఉచితంగా ద్రవ్యాలు, పూజా ద్రవ్యాలు, పూలు, పండ్లు, ప్రసాదాలు అన్నీ ఇచ్చి సమిష్టిగా అందరినీ కూర్చోబెట్టి చేయించడం జరుగుతుంది. 12 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే సనాతన సంప్రదాయం పునరుద్ధరింపబడాలి, అలాగే ధర్మాన్ని ఆచరణ పెరగాలి, అలాగే భక్తిభావం పెరగాలి ప్రజలలో, అలాగే పాపప్రీతి పెరగాలి, పక్క వాళ్ళకి సాయం చేయడం అనేది నేర్చుకోవాలి. ఇది ఎవరికి వాళ్ళు ఒకరు కూర్చొని ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా ఖరీదైన విషయము. అంతేకాకుండా పేదవాళ్ళని, ధనికులని, కులాలతోటి పని లేకుండా పక్కపక్కన అందరూ కూర్చొని చేసుకోవడం వల్ల శివానందమూర్తి గురుదేవులు ఎవరు చెప్పేవారంటే అందరూ సమిష్టిగా చేసే వ్రతానికి 1000 రెట్ల ఫలితం వస్తుందని ఆయన అన్నారు. అందుకని ప్రతి గ్రామాన ఎలాగైతే రామనవమి నాడు జరుపుకుంటామో, ఎలా అయితే గణపతి నవరాత్రులు జరుపుకుంటామో ఆ నవరాత్రుల్లో లాగానే ప్రతి పండుగని కూడా మనం అందరికీ కూడా చేరువులోకి వెళ్ళేలాగా వాడలలో ఒక్కళ్ళు ఇంట్లో చేసుకునే బదులు అందరూ కలిసి సమిష్టిగా అన్ని పూలు కమ్యూనిటీ హాల్లో కూర్చొని చేయడం వల్ల పడి సమాచారానికి ప్రజల్లో మంచి భావాలు కలిగి సనాతన ధర్మం అన్ని వాళ్ళు రకాల అలవాట్లు కొన్ని వాళ్ళు అవుతారు. పిల్లలకి ఈ సందేశం వెళ్ళాలనే ఉద్దేశంతో పూజ గురుదేవులు అనుమతి తీసుకొని అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము. అనుగ్రహం అనుకోండి, శ్రీ రమా సత్యనారాయణ స్వామి అనుగ్రహం అనుకోండి. ఎవ్వరు ఇక్కడ ఏ డబ్బు ఇవ్వక్కర్లేదు, ఇలాంటి కరెన్సీ ఇక్కడ చెల్లదు. ఇది సాక్షాత్తు వైకుంఠమే. అందుకని అందరికీ అక్కచెల్లెల్లాగా, అన్నతమ్ముల్లాగా దాదాపు 1600 మందికి అన్ని రకాల ఐటమ్స్ తోటి భోజనం పెట్టడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. ఇక్కడికి వలసపాడు నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, దేశంలోని అన్ని పార్టీల నుంచే కాకుండా అమెరికాలో ఉన్న మన భారతీయుల సంతతికి చెందిన వాళ్ళు కూడా గురుదేవుల శిష్యులు, భక్తులు రావడం జరిగింది. వారందరికీ తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరికీ ఈ జరిగిన ఉత్సవంలో ప్రధాన సంకల్పం ఏంటి అని అంటే యావత్ జీవకోటి, ముఖ్యంగా మానవాళి మొత్తానికి శాంతి, సౌభ్రాతృత్వం, తృప్తి, ఆనందం, అలాగే శాంతి కలగాలి, ఆరోగ్య శుభం కలగాలని కోరుతూ శుభం. నేను గోపీచంద్, మేనేజింగ్ ట్రస్టీ, శివానంద గురు కల్చరల్ ట్రస్ట్, సప్తధామం, ములుగు రోడ్, వరంగల్. వ్రతాలు చేసుకున్నారు. సేవలో పాల్గొన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈరోజు శ్రీరాత్రి ద్వాదశి అంటే చాలా విశేషమైన పర్వదినం. కార్తీక పౌర్ణమి ఎటువంటి విశేషమైందో అటువంటిది ఈ శ్రీరాత్రి ద్వాదశి. ఈరోజు దాదాపుగా 500 మంది జంటలతో శివానంద కల్చరల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరిగింది. శివానందేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్టిపల్లి తింటున్నా.